సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ దేశాలు కలిసి భారత్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దానికోసం సౌదీ అరేబియా డబ్బు ఖర్చు చేయనున్నట్లు, టర్కీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు, ఇక పాకిస్తాన్ అణ్వాయుధాలు సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాల మధ్య రక్షణ ఒప్పందంపై 2025 సెప్టెంబర్లోనే సంతకాలు కూడా పూర్తయ్యాయి. అందులో టర్కీని చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం నాటో మాదిరిగా పనిచేస్తోంది. నాటో అర్థం ఏంటి అంటే, సభ్యత్వం ఉన్న దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మిగతా దేశాలపై దాడి జరిగినట్టేనని పరిగణిస్తారు. దీనిని ఇస్లామిక్ నాటో లేదా ముస్లిం నాటో అని పిలుస్తున్నారు. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం ఆయా దేశాల మధ్య చర్చలు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తెలిసింది. సౌదీ అరేబియా నుంచి నిధులు, పాకిస్తాన్ అణ్వాయుధాలను సరఫరా చేయగా టర్కీ బలమైన సైనిక శక్తిని ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సమాచారం అందుకున్న భారత్ ఈ ఒప్పందంపై కన్నేసి నిశితంగా గమనిస్తోంది. 2025 సెప్టెంబర్లో సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఒక దేశంపై దాడి చేస్తే మరో దేశంపై దాడిగా పరిగణిస్తామని ఈ ఒప్పందంలో స్పష్టంగా రాశారు. ఈ నిబంధనను నాటోలోని ఆర్టికల్ 5తో పోల్చవచ్చు. టర్కీ ఇప్పటికే నాటోలో సభ్యదేశం కాబట్టి ఈ ఒప్పందంలో కూడా చేరితే ఇక ఆ 3 దేశాల రక్షణ కూటమిగా మారుతుంది. ఇస్లామిక్ నాటో ఏర్పడటానికి ముందే ఎవరి పాత్ర ఏంటి అనేది నిర్ణయించుకున్నారు. సౌదీ అరేబియా ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఇస్తుంది, అంటే డబ్బుకు కొరత ఉండదు. పాకిస్తాన్ తన అణు నిరోధక, బాలిస్టిక్ క్షిపణులు, పెద్ద సంఖ్యలో సైనికులను అందిస్తుంది. అదే సమయంలో టర్కీ తన సైనిక నైపుణ్యం, దేశీయ రక్షణ పరిశ్రమ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తుంది. టర్కీ ఇప్పటికే పాకిస్తాన్ కోసం యుద్ధ నౌకలను నిర్మిస్తోంది. అంతేకాకుండా తన పాత F-16 జెట్లను అప్గ్రేడ్ చేసి మిగతా 2 దేశాలతో డ్రోన్ టెక్నాలజీని షేర్ చేసుకుంటుంది. టర్కీ తన 5వ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ సంబంధించి కేన్స్ కార్యక్రమానికి పాకిస్తాన్, సౌదీ అరేబియాను ఆహ్వానించింది. ఈ 3 దేశాలు ఇప్పటికే దగ్గరయ్యాయి. టర్కీ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆ 3 దేశాల నావికా దళాల తొలి సమావేశం వారం రోజుల క్రితం అంకారాలో జరిగింది. సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ప్రస్తుతం ఇరాన్ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. ఈ 3 దేశాలు సున్నీ నేతృత్వంలోని సిరియాలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాయి. అలాగే పాలస్తీనాకు రాష్ట్ర హోదా ఇప్పించేందుకు చర్చించనున్నారు. ఈ కూటమి ఏర్పాటైన తరుణాలలో ఒకటి యునైటెడ్ స్టేట్స్ యొక్క మారుతున్న ప్రాధాన్యతలు. అమెరికా ఇప్పుడు తన స్వార్థ ప్రయోజనాలతో పాటు ఇజ్రాయెల్ ప్రయోజనాలపై ఎక్కువ దృష్టి సారించింది. అలాంటి ఆలోచనలున్న దేశాలతోనే ముప్పు వాటిల్లకుండా ఈ నాటో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయా దేశాలు సమర్థించుకుంటున్నాయి. టర్కీ నాటోలో 2వ అతిపెద్ద సైనిక దేశం. అమెరికన్ లాంటి ఆయుధాలు టర్కీలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది సౌదీ, పాకిస్తాన్తో కలిసి పనిచేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మార్పు ప్రాంతీయ శక్తులను మరింత బలపరిచే అవకాశం ఉంది. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇరాకులతో కూడా ఎలా సమతుల్యం చేయవచ్చనే దానిపై కూడా ఆయా దేశాలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. యెమెన్లో అంతర్యుద్ధంపై సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సయోధ్య కుదర్చడం లాంటి అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. మన దేశంపై దీని ప్రభావం ఏంటి అంటే, ఓసారి గతాన్ని పరిశీలించాల్సిందే. 2025 మేలో భారత, పాకిస్తాన్ల మధ్య 4 రోజుల ఉద్రిక్తత నెలకొంది. దానికి భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. అంతకుముందు ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు మరణించిన తర్వాత ఉద్రిక్తత ప్రారంభమైంది. ఆ తర్వాత భారత, పాక్ల మధ్య ఘర్షణ నెలకొంది. పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసిన తర్వాత కాల్పుల విరమణ జరిగింది. ఆ సమయంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతిచ్చింది. ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి అలాంటి కూటమిని ఏర్పాటు చేస్తున్నందున భారతదేశం తన భద్రత పరంగా సీరియస్గా తీసుకుంది.